అందరికీ నమస్తే. సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అండి, తలకాయ కూర అండి. మేక తలకాయ కూర అయితే చేసుకుంటున్నాము. నాకు కూడా ఇవాళ పుట్టినరోజు అండి. ఇవాళ పుట్టినరోజు సందర్భంగా తలకాయ కూర, గారెలు, చికెన్ బిర్యానీ, చికెను అన్నీ చేస్తున్నామండి ఇవాళ ఇంట్లోనే. చాలా ఎమ్మీగా మంచి ఎంజాయ్ చేస్తామండి. ఈవేళ తలకాయ కూర అయితే చేసుకుంటున్నాము. ఇదిగోండి, ఎక్కువ తేలేదండి, ఒక తలకాయలో వాటా అండి. ఇది ఎక్కువైతే తినలేము, సరిపోద్దండి మాకు. మా ఇంట్లో మా అబ్బాయి మా ఆయన ఎవరు తినరండి, మా కోళ్ళు. ఇదిగోండి, తలకాయ కూరకి పసుపు వేసుకుందాం, అలాగే కారం మీరు ఎంత తింటారో చూసి వేసుకోండి. చికెన్కి మటన్కి కొంచెం కారం ఉంటే కదండి బాగుంటుంది. మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. చూసుకొని మళ్ళీ వేద్దామండి. ఇదంతా కలుపుకోవాలి. కారం ఉప్పు అన్నీ పట్టిస్తే బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటే ముక్కకి బాగా పడుతుందండి. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీగా ఆయిల్ అయితే వేసుకున్నాను, స్టవ్ వెలిగించాను. ఇది కలుపుకోవాలండి తలకాయ కూర. ఇలా కలుపుకున్నాం కదండి, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి తలకాయ కూర. ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. బాగా రోస్ట్గా వేయించుకోవాలి. మసాలా అండి వేయించుకున్నాను. దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, గసగసాలు, పెద్ద యాలకులు అండి, చిన్న యాలకులు, పెద్ద యాలకులు, గసగసాలు పౌడర్ చేసి తలకాయ కూరలోనే వేస్తానండి. చాలా బాగుంటుంది మసాలా. నేను ఎప్పుడో ఇంట్లోనే ఆడించిందే వేస్తానండి. ఉల్లిపాయలు అయితే బాగా వేగాయండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే మనం కలిపి పెట్టుకున్నాం కదా కారము, పసుపు, ఉప్పు, తలకాయ కూర. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు వేసుకోవాలండి. బాగా వేగించుకోవాలి. బాగా వేగిందండి కూర అయితే, బాగా వేయించుకున్నాము. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. కడిగి పెట్టుకున్నాం కదండి కూర, కారం నీళ్ళు వేసుకుందాం. ఇది లేత కూర అండి. వాళ్ళు షాపు వాళ్ళు తపెల్లోని వేసుకోమన్నారండి, కుక్కర్లో వద్దన్నారండి.
అమ్మే వాళ్ళు చెప్పారు, అందుకే లేత కూర తపెల్లో వండుతున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. చాలా బాగుంటుందండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే, చాలా కమ్మగా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి కూర. చికెన్ అలాగ వండుతామో ఇది కూడా అలాగే వండాలండి. చాలామంది ఇందులో వంకాయ వేసుకుంటారు, చింతపండు పులుపు వేసుకుంటారు. కూర అయితే బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి కూర అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఒక 4 పళ్ళు అయితే మిక్సీ చేసుకున్నానండి టమాటా. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను. వీడియోలోని చేయలేదండి, వీడియో తీయలేదు. మళ్ళీ చివరిలో కూడా వేస్తాను. లేత కూర అండి, అందుకే తపేల్లో వండుతున్నాను. చాలా ఎమ్మీగా చాలా బాగా వస్తుందండి కూర. చాలా రోజులైందండి తలకాయ తిని. ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తాం తలకాయ కూరతో. అలాగే చికెన్ కూడా వండామండి, బిర్యానీ కూడా చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే అండి ఇవాళ నాకు. ఇదిగోండి కూర అయితే దగ్గర పడ్డది. ఇప్పుడు మనం మసాలాలు వేసుకుందాం. అలాగే ధనియాల పొడి, కారం, ఉప్పు మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి. ధనియాల పొడి అయితే వేసుకున్నాను. మీకు ఇందాక చూపించాను కదండి, చెక్క, లవంగీలు, గసగసాలు, యాలకులు ఆ పొడి అండి. ఇది చాలా బాగుంటుంది. కూర అయితే దగ్గర పడిపోయిందండి, అయిపోయిందండి కూర. కొత్తిమీర అయితే వేసుకుందాం. పులుపు కావాలంటే వేసుకోండి. నేను చూస్తానండి, పులుపు కానీ సరిపోతే వెయ్యను, పులుపు కానీ చాలకపోతే ఇంకొంచెం పులుపు వేస్తాను. కూర అయితే ఆల్రెడీగా అయిపోయిందండి. ఇదిగోండి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది చింతపండు వేసుకుంటే. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఏంటంటారు చూడండి, నాకైతే సరిగ్గా తెలియదు. మేమైతే మెదడు అంటాము. తల్లో ఉంటుంది కదండి, మేక తల్లో. చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకు పెట్టండి, జ్ఞానం వస్తుంది. పిల్లలు తింటే చాలా మంచిది. కూర అంతా అయిపోయాక లాస్ట్కి వేసుకోవాలండి. ఇది ముందు వేసుకోకూడదు. నెదడు అంటారండి ఇది. అలాగే ఇది కొంచెం పేస్ట్ చేసి వేసుకుందాం. ఇదిగోండి చికెను మసాలా అండి, ఇది వేస్తున్నాను. చికెన్ మసాలా, కాజు, కొబ్బరి ముక్కలు, కొబ్బరి ఉన్నా, డ్రై కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే కొబ్బరి లేదు. కాజు పేస్ట్ అయితే వేస్తున్నాను. కూర అయితే దగ్గర అయిపోయిందండి. ఇదిగోండి కాజు పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర కొబ్బరి ఉన్నా వేసుకోండి, పచ్చి కొబ్బరి ఉన్నా, డ్రై కొబ్బరి కూర ఉన్నా వేసుకోండి. చాలా కమ్మగా చాలా బాగుంటుందండి. ఇలా వండుకోండి నా స్టైల్లో. నేనైతే చాలా సింపుల్లో చేశానండి. అయిపోయిందండి. ఒక 10 నిమిషాలు ఉడికాక బౌల్లో వేసి మీకు చూపించేస్తాను. అయిపోయిందండి. అయిపోయిందండి. ఆ పాటి నీరు చిక్కబడిపోద్దండి దించాక. మరి కలుపుకుంటాం కదండి, కొంచెం నీరు ఉంటే బాగుంటుంది. దించేసుకుందాం. బౌల్లో వేసి మీకు చూపించేస్తాను. అయిపోయిందండి తలకాయ కూర.
చూడండి ఎంత అందంగా ఎంత బాగుందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందండి. కూర చాలా బాగుంది. తలకాయ కూర రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కమ్మగా ఎంత బాగా వచ్చింది. చాలా సింపుల్లో చేశానండి తలకాయ కూర. ఇదిగోండి తలకాయ కూర ఫైనల్గా ఇలా వచ్చిందండి. ఎమ్మీగా రోటీతో చపాతీతో బిర్యానీతో చాలా బాగుంటుందండి. నేనైతే చాలా సింపుల్లో చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తలకాయ కూర. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి అబ్బా. మీ లైక్ కొంతమందికి రీచ్ అవుతుందండి. కొంతమందికి రీచ్ అయితే అవుతుంది. లైక్ చేయండి అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుస్తాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఇదిగోండి మా అబ్బాయి అమెరికా నుంచి తెచ్చాడండి సింబలు. అమెరికాలో జాబు మా అబ్బాయికి. చూడండి ఎంత బాగుందో. అమెరికా సింబల్ అండి ఇది. చాలా బాగుందండి చూడడానికి. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో కలుస్తానండి. బాయ్ బాయ్.